సో హాయ్ అండి, ప్రస్తుతం మనం హైదరాబాద్లోని నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గర పెట్స్ కార్నివల్ జరుగుతుంది. ఇక్కడ మన చీకోటి ప్రవీణ్ గారు కూడా వచ్చారు. సో ఆయన పెట్స్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆయన చెప్పాలంటే ఆయన పెట్స్ లవర్ అన్నమాట. సో ఆయన కూడా కొన్ని పక్షులు ఇవన్నీ చాలా ఇష్టపడతారు. ఆయన దగ్గర వెరైటీ పక్షులు, బల్లులు, పిల్లులు, కుక్కలు ఇలాంటి చాలా అనిమల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆయన కూడా కొన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ఆయన గోరక్షణ కోసం కొన్ని చర్యలు కూడా తీసుకోవాలనుకుంటున్నారంట. సో చాలా విషయాలు మనం ఆయనతో మాట్లాడదాము. డైరెక్ట్గా మనం చీకోటి ప్రవీణ్ గారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మీరు బాగా పెట్స్ లవర్ అని విన్నాం. వీటన్నిటిని మీరు ఎలా చేస్తుంటారు? వీటికి ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? ఇవన్నీ నా ఫామ్లో ఉంటాయండి. నేను బయట నుంచి తెచ్చిన కొన్ని ఇక్కడ ఇండియాలో కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. అన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి తీసుకుంటాం. సో వీటికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఏం రాకుండా అంత చక్కగా ఫుడ్ అవన్నీ బాగుంటుంది. ప్లస్ ఎప్పుడు కూడా వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, పర్యవేక్షణ ఉంటారు అన్ని. సో మీరు గోరక్షణ చర్యలు తీసుకుంటామన్నారు, అవి ఎప్పటి నుంచి అమలు చేయాలంటే? ఆల్రెడీ స్టార్టెడ్. మా టీమ్స్ ఆర్ వర్కింగ్ అండ్ దట్. ఎక్కడైనా కూడా అక్రమంగా గోవును తరలిస్తుంటే మాత్రం మా వాళ్ళు పట్టుకుంటున్నారు, మేము కూడా పట్టుకుంటున్నాం. స్టార్ట్ చేస్తాం. సో మీరు బీజేపీకి ఎంపీగా చేద్దామనుకున్నారు, అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? నేనైతే ఇప్పుడు జైరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, అక్కడనే వర్క్ చేస్తున్నా. లెట్ us see, హోప్స్ టికెట్ రావాలని. సో ఫైనల్గా ఈ రోజు ఇక్కడికి మీ పెట్స్ కూడా చాలా తీసుకొచ్చారు కదా. సో మీరు ఎలా ఏమనుకుంటున్నారు ఇక్కడ? డెఫినెట్గా ఇక్కడ చాలా మంది జంతు ప్రేమికులు వచ్చినారు. మనం చూసి నలుగురు ఇన్స్పైర్ అయ్యి జంతువులను ప్రేమించాలి అని నేను అనుకుంటున్నాను. అంటే ఫామ్కి వెళ్ళినప్పుడు వీటి గురించి వెళ్తాను, వీటితో స్పెండ్ చేస్తుంటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ కేర్ టేకర్స్ అందరు కూడా ఉంటారు. థ్యాంక్ యూ.